ప్రస్తుతం మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. సో, లావణ్య ఇంటి దగ్గర అయితే ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున గొడవ జరుగుతుంది. రైట్ శేఖర్ భాష రావడానికి గల కారణాలేంటి? మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్ చెప్పండి. అంటే ఇన్ని రోజులు లేనిది ఇప్పుడొచ్చి ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ ధర్నా చేయడానికి గల కారణం ఏంటి? అండ్ మీరొచ్చి వాళ్ళకి మద్దతు ఇవ్వడం ఏంటి? అమ్మ నా జీవితంలో ఏ రోజు కూడా అసలు ఈ పావని బోలువాడు ఏంటి, కోకాపేట ఈ ఏరియా ఎప్పుడు ఈ రోజు చూసింది లేదు. నేను ఎక్కడో ఇంటర్వ్యూలో ఉన్నాను. ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు నాకు టక్కుమని ఫోన్ వచ్చింది. ఇట్లా రాజ్ తరుణ్ వాళ్ళ పేరెంట్స్ని మెడబెట్టి బయటికి గెంటేశారట, వాళ్ళు పడ్డారంటే నాకు అవుట్ ఆఫ్ కన్సర్న్ నేను వెంటనే ఫోన్ చేశాను. ఎవరు ఫోన్లు ఎత్తట్లేదు. తర్వాత తెలిసిన ఫ్రెండ్కి ఫోన్ చేస్తే అవును ఇట్లా జరిగింది అంటే నేను వెంటనే ఇమీడియట్గా కార్ వేసుకుని వచ్చేసాను. లావణ్య ప్లాన్డ్‌గా వస్తున్నారని ఆరోపిస్తుంది. వాళ్ళ పేరెంట్స్ గూడాని. ఏ సంబంధం లేకుండా మీరు ఎందుకొచ్చి అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లో మీరెందుకు దూరుతున్నారని మాట్లాడుతుంది. ఏం చెప్తారు? ఒక వృద్ధ దంపతులు 65 ఏళ్ళు 70 ఏళ్ళు ఉన్న వాళ్ళని రోడ్డు మీద ఇట్లా పడేసి వదిలేస్తే రాజ్ తరుణ్ నాకు ఫస్ట్లో కొంత ఫ్రెండే, ఇప్పుడు తర్వాత మంచి ఫ్రెండ్. నా ఫ్రెండ్ తల్లిదండ్రుల్ని అలా వాళ్ళ రోడ్డు పేరెంట్స్ ఇందాక వాళ్ళ పేరెంట్స్ మీ ముందే కామెంట్ చేశాడు ఆయన. మీరు ₹1,00,000 తీసుకున్నారు అని చెప్పేసని ఆరోపించారు. ఆరోపణలు ఏముందమ్మా, నేను మీ మీద ఆరోపించవచ్చు. ప్రూఫ్స్ ఉన్నాయంటారా? చూపించమనండి ప్లీజ్. ప్రూఫ్లు లేకుండా ఏం మాట్లాడు. ఇప్పుడు నేను మీకు ప్రూఫ్ చూపిస్తాను, మీరు చూడండి. చాలా క్లియర్ కట్గా ఇది రాజ్ తరుణ్కి వచ్చిన 3వ నోటీసు. దీంట్లో ఏం రాస్తున్నారు వాళ్ళు? వెల్ఫేర్ అసోసియేషన్ నుంచి ఇన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. కన్సంప్షన్ ఆఫ్ సస్పెక్టెడ్ పెడలింగ్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్, హోస్టింగ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ యాక్టివిటీస్ అండ్ అదర్ ఇండీసెంట్ బిహేవియర్ ఇన్వాల్వింగ్ పార్టీస్ అండర్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ డ్రగ్స్, క్రియేటింగ్ లౌడ్ నాయిస్. ఈ రీసెంట్ ఇన్సిడెంట్స్ ఎట్ ది కమ్యూనిటీ స్విమ్మింగ్ పూల్, మిస్సెస్ లావణ్య బ్రాట్ అండ్ అనాథరైజ్డ్ మేల్ గెస్ట్ ఎంగేజ్ విత్ వల్గర్ యాక్ట్స్. అడిగితే వాళ్ళని పచ్చి బూతులు తిట్టడం, ఇవన్నీ కూడా. అండ్ క్వశ్చన్ షీ వాజ్ వెన్ క్వశ్చన్డ్ షీ వెర్బల్లీ అబ్యూజ్డ్ అండ్ థ్రెటన్డ్ ద సెక్యూరిటీ పర్సనల్. ఇన్ని జరుగుతున్నాయి ఇక్కడ. వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారు? రాజ్ తరుణ్కి మెసేజ్ల మీద మెసేజ్లు, వార్నింగ్ల మీద వార్నింగ్. రాజ్ తరుణ్ కావాలంటే విల్లా కూడా ఇచ్చేస్తానని మాట్లాడారు. మరి ఎందుకు ఇప్పుడు ఈ విల్లా మీద పడుతున్నారు? ఎప్పుడు మాట్లాడలేదమ్మా. రాజ్ తరుణ్ మాట్లాడారని చెప్పి వీళ్ళు చెప్పుకోవడం తప్ప ఏ రోజు ఇవ్వలేదు. తన హార్డ్ అండ్ మనీతో సంపాదించుకున్నది 3 సినిమాలకి రెమ్యూనరేషన్గా. దీనికి సంబంధించి 75 lakhs ఎంతో వీళ్ళ పేరెంట్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేశారని రీసెంట్గా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పడం జరిగింది. ఆయన ఇంటర్వ్యూలోనే చెప్తారమ్మా, ఆధారం ఏమి చూపించారు. ఈవెన్ లావణ్య ఆల్సో టోల్డ్ దట్. మాట ఆధారం అయిపోదమ్మా. ఇప్పుడు ఆయన అన్న ఉంటే చూపించమనండి. ఇప్పుడు రాజ్ తరుణ్ పేరు మీద ఉంది అనేది జగమెరిగిన వాస్తవం. సో ఆ ప్రూఫ్ ఉంది. బట్ వాళ్ళ పేరు మీద రాజ్ తరుణ్ రాసిచ్చినా, లేకపోతే వాళ్ళు రాజ్ తరుణ్కి డబ్బులు ఇచ్చినా ఏదైనా సరే మీరు చూపించచ్చు కదా. ఒక్కటి చూపించకుండా ఇది మాది మాది అని చెప్పి రౌడీజం చేసి కబ్జా చేసి ఉంటున్నారు. ఈ నార్సింగ్ ఏరియాలో కబ్జాలు చాలా ఎక్కువ. ఇది ఒక వినూత్నమైన కబ్జా. ఇటువంటి కబ్జాలు మనం చూసుండం. రాజ్ తరుణ్ యాక్చువల్గా ఈ ఇల్లు వదిలిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఆవిడ డ్రగ్స్తో మేము ఉన్నప్పుడు 45 రోజులు చెంచల్ కూడా జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ఎప్పుడైతే ఇది ఓపెన్ అయిపోయి ప్రపంచం అంతా తెలిసిపోయిందో, ఇప్పుడు నేను కూడా పొరపాటు ఆ ఇంట్లో ఉంటే నన్ను కూడా ఈ డ్రగ్స్ ఘాటికి కట్టేస్తారు అని చెప్పి రాజ్ తరుణ్ భయపడి అసలు ఇటు సైడు ఆ మొహం కూడా చూడకుండా ఉన్నాడు. బట్ రోజు రోజుకి కంప్లైంట్లు పెరిగిపోతున్నాయి. మీరు చూశారు కదా, ప్రాస్టిట్యూషన్ అని, ఇల్లీగల్ డ్రగ్స్ చేస్తున్నారని చెప్పి ఇన్ని చేస్తున్నా, పోలీసులు కంప్లైంట్లు ఇస్తున్నా కూడా యాక్షన్ లేదు. ఎందుకు అంటే మనం చూసాం, ఆల్రెడీ ఒక పోలీస్ ఆఫీసర్నే ట్రాన్స్ఫర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. సో అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ న్యాయం జరుగుతుందని మనం ఎట్లా అనుకుంటాం? ఒక్క చెక్ చేశారా? ఇంట్లో పనివాడు ఓపెన్గా వచ్చి ఇట్లా ఇంట్లో డ్రగ్స్ చేస్తుంది, ఇంజక్షన్లు తెప్పిస్తుంది, ఇవన్నీ కూడా చెప్పినా కూడా ఎక్కడ చర్యలు? ఇవాళ దాకా ఒక్కళ్ళు వచ్చి పోలీసులు దీంట్లో రైడ్ చేయడం, చెక్ చేయడం చేశారా? లేదు. ఇలా వీళ్ళకి ప్రెషర్ పెరిగిపోతుంది. ప్రాస్టిట్యూషన్ జరుగుతున్నట్టు కమ్యూనిటీలో ఏమైనా అంటే వీళ్ళకి సంబంధించి ఎవరైనా ఆధారాలు సబ్మిట్ చేశారా? లేకపోతే నిజంగానే ఇంట్లో ప్రాస్టిట్యూషన్ జరుగుతుంది, ఎవరి దగ్గర ఎవిడెన్స్ ఉందా? లోపల అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఉద్దేశం నాకు తెలిసి వాళ్ళు చేసిన కంప్లైంట్ అది ప్రాస్టిట్యూషన్ ఆర్ అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఆ స్విమ్మింగ్ పూల్లో ఇలాంటివన్నీ కూడా చేయడము, వాళ్ళు క్వశ్చన్ చేశారు. చేస్తే వాళ్ళని పచ్చిబూతులు తిట్టడము, ఇవన్నీ కూడా. లావణ్య రాజ్ తరుణ్ భార్యాభర్తలు కదా, సో ఇది తనకు సంబంధించిన ఇల్లు కదా అని మీరు ఎట్లా చెప్తారు? కదా అని అంటే చాలా సార్లు తనే ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చుకోవడం జరిగింది. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి తను ఇచ్చుకుంటుంది, ఎందుకంటే తనకి ఇల్లు కావాలి కాబట్టి. మీరు కూడా ఇచ్చుకోవచ్చు, వాళ్ళు కూడా ఇచ్చుకోవచ్చు. ఎవరు ఇచ్చుకున్నంత మాత్రం ఏం అవ్వదు కదా. మేమెందుకు ఇచ్చుకుంటాం? కానీ లేదు క్లియర్ కట్ గా రాజ్ తరుణ్ కూడా మేమిద్దరం కలిసి ఉన్నాం 11 ఏళ్ళలోని ఒప్పుకున్నాడు కదా. లేదు, రాజ్ తరుణ్ 11 ఏళ్ళని ఎక్కడా చెప్పలేదు. కరెక్ట్గా 2 ఏళ్ళు 3 ఏళ్ళు ఉన్నామని చెప్పాడు. తర్వాత 2016లోనో 17లోనో బ్రేకప్ అయిపోయింది. అయి తర్వాత షీ మూడ్ అంటూ మస్తాన్ సాయి. ఆ మస్తాన్ సాయితో ఉన్నప్పుడు అతను నాకు మూడు కావాలి అని చెప్పి మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఇచ్చింది. అది మనందరం చూస్తే మస్తాన్ సాయితో ఉన్న ఆడియోలు విన్నాం, వీడియోలు కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మస్తాన్ సాయితో క్లియర్ కట్గా ఆవిడ. బట్ రీసెంట్గా మస్తాన్ సాయికి సంబంధించి ఆ వీడియోలు ఏవైతే ఉన్నాయో తనని బ్లాక్మెయిల్ చేశాడు కాబట్టి నేను ఇంత పోరాటం చేయాల్సి వచ్చిందని మీడియా ముఖంగా తను బహిరంగ క్షమాపణ కూడా చెప్పుకుంది రాజ్ తరుణ్కి. క్షమాపణ ఎవరికి కావాలమ్మా? నువ్వు ఇల్లు కబ్జాలు చేసేసి ఇప్పుడు నువ్వు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని వాడిని పెళ్లి చేసుకోవాలని వెళ్ళిపోయిన తర్వాత నన్ను క్షమించు, నన్ను ఉండాలంటే క్షమించాలా వద్దా అనేది అవతల వాళ్ళ డిస్క్రిప్షన్. నువ్వు ఇంత దారుణం చేసిన తర్వాత కూడా నేను క్షమించాను రాజ్ తరుణ్ చెప్పాడా?
నువ్వు ఆ ఇంట్లో ఉండమని చెప్పాడా? లేదు కదా. నువ్వు ఎప్పుడైతే మస్తాన్ సాయితో వెళ్ళిపోయావో దట్ డే ఇట్ సెల్ఫ్ యూర్ అవుట్ ఆఫ్ హిజ్ లైఫ్. ఇప్పుడు ఏదో రకంగా ఇల్లు కబ్జా చేయాలని చెప్పి అతనితో సంబంధం లేదని ఎస్టాబ్లిష్ చేయడానికి అతన్ని బ్లాక్మెయిల్ చేశాడు, ఇది చేశాడు అని చెప్పడానికి. బట్ క్లియర్గా తన కంప్లైంట్ అంటే సరే ఆ అమ్మాయి రాత కాదు, నా సంతకం కాదని చెప్పింది కదా. 164 స్టేట్మెంట్లో చాలా క్లియర్ కట్గా ఆవిడ మెన్షన్ చేసింది. 164 స్టేట్మెంట్ అంటే తెలుసు కదా, గుంటూరులో పట్టాపురంలో 164 స్టేట్మెంట్ అంటే జడ్జి ముందు ప్రమాణం చేసిస్తారు. అది ఒకవేళ నువ్వు తప్పు చెప్తే మళ్ళీ నీకు శిక్ష ఉంటుంది దానికి. జడ్జి ముందు ఆవిడ ఒప్పుకుంది, ఏంటి నేను మస్తాన్ సాయి ప్రేమలో ఉన్నాము, పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, నన్ను తప్పించుకోవడానికి మస్తాన్ సాయి నన్ను ఇలా పథకం ప్రకారం తొందరచడానికి ప్రయత్నించాడు అని చెప్పి. సో చాలా క్లియర్ కట్గా షీ మూడ్ ఆన్ విత్ మస్తాన్ సాయి. అంతెందుకమ్మా, గుంటూరు దాకా పోకర్లా, ఇక్కడ కేసు పెట్టారు కదా నార్సింగ్లో. ఇదే నార్సింగ్లో ఈవిడ వెళ్ళి మస్తాన్ సాయి మీద కేసు పెట్టింది. నేను మస్తాన్ సాయి ప్రేమించుకున్నాను, ఇప్పుడు నేను వద్దనుకుంటున్నాను, బయట అయినా నా ఎంబడ పడుతున్నాడు. ఎలా ప్రేమించుకుంటారు? ఒకటితో పెళ్ళి అయితే మస్తాన్ సాయిని ఎట్లా ప్రేమిస్తుంది? కుదరదు కదా. సో క్లియర్ కట్గా పెళ్ళి అనేది ఉత్తమాట ఇల్లు కబ్జా చేయడం కోసం. రైట్. ఇప్పుడు ఫైనల్గా అంటే ఏం చేయబోతున్నారు? వాళ్ళ పేరెంట్స్కి అయితే మీరు మద్దతు ఇస్తున్నారు, అంటే వాళ్ళు ఇక్కడ నుంచి మూవ్ అయ్యే పరిస్థితులు కూడా కనిపించట్లేదు సిచ్యువేషన్స్ చూస్తుంటే. సో వాట్ నెక్స్ట్? వాళ్ళకి అంటే వృద్ధ దంపతులు అంతసేపు ఉంచడం కూడా కరెక్ట్ కాదు. వాళ్ళని లోపలికి తీసుకోవాలి ఖచ్చితంగా. తర్వాత ఏం వీళ్ళని బయటికి గెంటేస్తున్నారు. వాళ్ళని బయటికి గెంటే మనం అంతా ఊరుకుంటామమ్మా. ఇక్కడ అంతమంది మీడియా ఉంటే ఇప్పుడు ఇంతకు ముందు అంటే ఎవరు లేరు కాబట్టి ఇష్టం వచ్చినట్టు చెలరేగిపోయింది. లావణ్య వీళ్ళు లావణ్య వాళ్ళని బయటికి గెంటేస్తారా? ఆ ముసలి దంపతులు లావణ్య వాళ్ళని బయటికి గెంటేసేంత ఇది ఉందంటారా? ఇంత జరుగుతుంటే మరి రాసరి రావచ్చు కదా ఇంటి దగ్గరికి, నా ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్పేసి షూటింగ్లో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడు యాక్చువల్గా. సో ఇది పరిస్థితి. అంటే ఇక్కడ జరుగుతుందంటే రాసరికి తెలుసు అసలు? ఖచ్చితంగా తెలిసే ఉంటుంది, అప్డేట్ అవుతుంది. రాసరిని పంపించారా వీళ్ళు? రాస్తారు కూడా వస్తాడేమో. నాకు ఫోన్ వచ్చిందమ్మా, నాకు యాక్చువల్గా వీళ్ళకి ఇట్లా జరిగిందని. ఎప్పుడైతే వీళ్ళు పడిపోయారు తోసేసారు అనగానే నేను అవుట్ ఆఫ్ ఇంకా ముందు వెనక చూడకుండా నాకు తెలియదు, లొకేషన్ అడిగి పెట్టుకొని వచ్చాను ఇవాళ.